అమ్మా కామాక్షి అమ్మా 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 అమ్మ కామాక్షి అమ్మా కామాక్షి దొంగ ఎక్కడ? కామాక్షి అమ్మ ఎక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళింది? బాత్రూమ్ లో కూడా లేరు. దొంగ పోయాడు. కామాక్షి ఏమైంది? అవును అత్తయ్య గారేరి. ఒకవేళ దొంగ కప్పుకున్న దుప్పట్లో కామాక్షి ఇరుక్కుందేమో. అంత చిన్న దుప్పట్లో అంత లావుగా ఉన్న మా అక్క ఎలా పడుతుంది పిన్ని? ఏమో ఇప్పటిదాకా ఈ గదిలో దొంగతనం అయిపోయింది. ఇప్పుడు నీ గదిలో దొంగతనం చేయడానికి వెళ్ళుంటాడన్నయ్య. డబ్బు నగలు దోచుకుంటే దోచుకున్నాడు. తనకి ఎలాంటి హాని తలపెట్టకుండా ఉంటే చాలు. పదండి అక్కడ చూద్దాం. బయటికి రా. మర్యాదగా బయటికి రా. మా అమ్మ నేను చేయకురా. నాన్న వీడు తలుపు తీయట్లేదు. నేను బద్దలు కొట్టేస్తాను. రే వద్దురా, లోపల అమ్మ ఏమన్నా చేస్తాడేమో. లేదు నా, నేను వెళ్లాల్సిందే. అమ్మని కాపాడాల్సిందే. అయ్యో అది ఆగరా. అదిగో గుండమ్మ వస్తుంది. త్వరగా రా. రామ్మా రా. ఏమైందండి? ఏమైంది మామయ్య? అది బెడ్రూమ్లో దొంగ దూరాడుదినా. దొంగ? అంతేకాదు మా అమ్మని అడ్డు పెట్టుకున్నాడు. అయ్యో అత్తయ్య. ఆవిడ పీక మీద కత్తే పెట్టాడు, గన్నె పెట్టాడు. అసలు అమ్మ బతికుందో లేదో. బాబీ సరే జరగండి. దేనికి? చెప్తాను జరగండి. అందరూ జరగండి. జరగండి. లిఫ్ట్ చేయవే. అలాగే. హలో మాస్టర్ గారు, నమస్కారం అండి. మాస్టర్ గారు చెప్పండి. ఏం లేదమ్మా, నువ్వు డాన్స్ బాగా చేస్తున్నావు అని నేను రికమెండ్ చేస్తానంటే నువ్వు వద్దన్నావు. నువ్వే వెళ్ళి జడ్జి ముందు పెర్ఫార్మెన్స్ ఇచ్చి కాంపిటీషన్లో స్థానం సంపాదిస్తానన్నావు. ఏం చేసావు? వెళ్ళావా ఆయన దగ్గరికి? లేదు మాస్టర్ గారు. ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది. రేపు ఫైనల్ చేస్తారు. ఈ లోపు నువ్వు వెళ్ళి నీ డాన్స్ తో ఆయన్ని మెప్పిస్తేనే నువ్వు నా దగ్గరకు వచ్చి డాన్స్ నేర్చుకున్న దానికి ఉపయోగం. అవునండి. రేపు ఉదయం 10 గంటల వరకు టైం ఉంది. ఈ లోపు నువ్వు వెళ్ళి ఆయన్ని కలిసి లిస్ట్ లో నీ పేరుందో లేదో చూసుకో. లేదంటే నీ శ్రమ అంతా వృధా అయిపోయినట్లే. తప్పకుండా వెళ్తాను మాస్టర్. సరే ఉంటాను. సరే. ఏంటంట? రేపు ఉదయం 10 గంటల వరకే టైం ఉందంటండి. ఈ లోపు ఆయన మెప్పించాలి. టైం ఏంటి, మెప్పించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావే? అదే మాస్టర్ గారు. అసలు ఎవరి మాస్టర్? మా స్కూల్లో చదువు చెప్పిన మాస్టర్ గారండి. ఆయన నీకెందుకు ఫోన్ చేశాడు? అంటే డౌట్స్ వస్తే అప్పుడప్పుడు నాకు ఆయన ఫోన్ చేస్తుంటారు. ఆయనకా నీకా? నాకే. మాస్టర్ అంటుంది, రేపు ఉదయం 10 గంటల టైం అంటుంది, మెప్పించడం అంటుంది. ఏమైంటుందబ్బా? నువ్వు ఆలోచిస్తుంది దాని గురించే కదా? అవును, నేను 2 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను. నీకు ఇప్పటికి వెలిగింది. 2 రోజుల నుంచి ఏంటి జరిగింది? ఇవాళ కదా. పిచ్చిదానా, ఇప్పుడు జరగడం ఏంటి? 2-3 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. నేను నీకు చెప్పినా నువ్వు నమ్మలేదు. నువ్వు మాట్లాడుతుంది దేని గురించి? ఆ గుండమ్మ గురించే. నేను చెప్తుంది మా పెద్దత్తయ్య గురించి. కామాక్షి గురించా? అదేం చేసింది? ఆవిడ గదిలోకి దొంగ దూరాడు అనుకున్నాం కదా. ఇంట్లోంచి పారిపోయాడు అంటుంది కదా గుండమ్మ. అసలు దొంగ అనేవాడే లేడు నానమ్మ. మా అత్తయ్యే ట్రాకు టీషర్ట్ వేసుకుందేమోనని నా అనుమానం. ఎవరు? కామాక్ష ట్రాకు టీషర్టా? అవును. బంగాళదుంపంత బస్తాలా ఉంటది అది. ట్రాకు టీషర్ట్ వెయిట్ ఏంటి? సైజులు దొరకద్దు. లేదు నానమ్మ, దానే అని నా అనుమానం. అయినా ఈ వయసులో ట్రాకు టీషర్ట్లు వేసి ఎవరిని మెప్పించాలనే?
అంటే ఉదయం నీ గదిలో ఉన్న దొంగ దొంగ కాదు, నేనే. హా? మీకు చూపిద్దామని వేశాను. అందరూ ఉండేసరికి ఆగిపోయాను. అంటే ఇంట్లో అందరినీ చంపేద్దామని ఫిక్స్ అయ్యావంటే అబ్బా, అలా అంటారేంటండి? నేను మోడర్న్ డ్రెస్ వేస్తే మీరు చూసిన పుస్తకంలో అమ్మాయిలా అందంగా ఉంటానని మీకు చూపించడానికే వేశాను. నా ఒంటి మీద ఈ డ్రెస్ ఎలా ఉందండి? ఆ? లారీ మీద టార్పాన్ కట్టినట్టు ఉంది. ఆ, ఏమే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ డ్రెస్సు నీకంటే మీనాక్షికి బాగుంటుందే. హా? మీరెప్పుడు ఇంతే. మీకు నాకంటే అదే ఎక్కువ ఇష్టం. అందాన్ని ఆస్వాదించడం తెలియాలి. అమ్మా ఇప్పుడు ఎందుకు ఈ గొడవ? నీకు నా బ్లెస్సింగ్స్ కావాలి అంతేగా? ఓకే, నువ్వు వెళ్ళే పని దిగ్విజయంగా పూర్తి కావాలని, నువ్వు మాస్టర్ని ఒక్కడనే కాదు అక్కడున్న వాళ్ళందరినీ మెప్పించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా ఆశీర్వదించండి మావయ్య గారు. క్షేమంగా వెళ్ళి విజయంతో తిరిగిరా అమ్మా. మావయ్య గారు వెళ్ళొస్తాను. మంచిదమ్మా. వెళ్ళొస్తానండి. నన్ను డ్రాప్ చేయమంటావా? వద్దండి, నేనే వెళ్తాను. ఆగు. అయితే ఇవాళ గుడికి వెళ్ళవా? మొక్కు ప్రతిరోజు క్రమం తప్పకుండా వెళ్ళాలని చెప్పారుగా మీ తాత. వెళ్తానత్తయ్య. గుడికెళ్ళి అట్నుంచటే మాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను. వస్తానత్తయ్య, వెళ్ళొస్తాను. మావయ్య గారు వస్తాను. గుడికి వెళ్తున్నట్టు ఇంట్లో కలరింగ్ ఇచ్చి డాన్స్ స్కూల్లో తైతక్కలు కడతావే, దీన్ని నిరూపించే ఆధారం లేక నేను ఇంట్లో వాళ్ళతో తిట్లు తినాలా? ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తానే. ఏంటి తాతయ్య అలా ఉన్నావు? 2 రోజులుగా నువ్వు పడుతున్న కష్టాన్ని కళ్ళారా చూస్తున్నానమ్మా. మాస్టర్ గారి ముందు డాన్స్ బాగానే చేశాను కదా తాతయ్య. చేసావమ్మా, కానీ ఆల్రెడీ అక్కడ లిస్ట్ ప్రిపేర్ అయిపోతుందని చెప్పారు కదా. నీకోసం రాలేదులే ఓయ్, ఆ స్టూడెంట్ కోసం వచ్చా. స్టూడెంటా? తనెవరు? అదేరా నీ దగ్గర డాన్స్ నేర్చుకుంటుందన్నావు కదా, లావుపాట అమ్మాయి. అందరు పార్టిసిపేటర్స్ని చూస్తున్నాను కానీ తను ఇప్పటివరకు చూడలేదు, కలవలేదు. తన గురించి నీకెందుకురా అంత క్యూరియాసిటీ? అదే తెలియడం లేదురా. తను ఎందుకు చూడాలనుకుంటున్నానో, ఎందుకు కలవాలనుకుంటున్నానో, తన కోసం ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నానో అర్థం కావడం లేదు. మా ఆవిడ కూడా తనలాగే లావుగా ఉంటుంది, బహుశా అందుకేనేమో. మీ ఆవిడ కూడా డాన్సరా? ఆల్రెడీ చెప్పాను కదా, మర్చిపోయా? ఫైటర్. 10 మందిని ఒక్క చేత్తో కొట్టి పడుకోబెట్టేస్తుంది, అంత స్ట్రాంగ్. అయినా నా భార్య గురించి ఎందుకు కానీ. ఆ అమ్మాయి ఎక్కడ? తను ఇప్పుడు ఇక్కడ లేదురా. తనకి ఇవాళ పెద్ద ఆ జడ్జి ముందు ప్రెజెంటేషన్ ఇచ్చి కాంపిటీషన్స్ ఎంట్రీ సంపాదించుకోవడం కోసం ఇవన్నీ. ఏమవుతుందోనని టెన్షన్.
తనంత బాగా డాన్స్ చేయగలుగుతుందని నువ్వే చెప్తున్నావు కదరా. తను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది. బాబు 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 ఆగమ్మా ఆగు. ఏంటమ్మా? ఆటో కావాలి బాబు. సారీ అమ్మా, నేను నా ఆటో మోయలేదు. సచ్చినోడా. తాతయ్య లాగు తాతయ్య, త్వరగా డబ్బులు ఇచ్చే. రా రా రా. బాబు కొంచెం లిఫ్ట్ ఇవ్వవా? బండి ఇవ్వలే కొన్నానమ్మా, పైగా సెకండ్ హ్యాండ్, షెడ్లో పెట్టలేను. అమ్మా నా వల్ల కావట్లేదు. ఏమండి? ఏం కాదమ్మా, రండి. రండి డాక్టర్ గారు, చూడండి. అమ్మా అత్తయ్య, నా వల్ల కావట్లేదు. డాక్టర్ ఏం కాలేదు కదా? ఏమనైందా? మాట్లాడరేంటండి? అసలు నన్ను చూడనిస్తారా లేదా? అమ్మా మీరిద్దరూ కాస్త కామ్గా ఉండండి. మీరు చూడండి డాక్టర్. అత్తయ్య, నా వల్ల కావట్లేదు. నెమ్మదిగా. అసలు ఏమైందమ్మా? డాన్స్ చేస్తుంటే కాలు స్లిప్ అయి పడిపోయానండి. కాలు బెనికింది. డాన్స్ చేయొచ్చా డాక్టర్? అలవాటు ఉంటే ఒంటి కాలు మీద కూడా చేయొచ్చు. నడవడే కష్టమంటే ఇంకా డాన్స్ అంటావేంటమ్మా? లేదు డాక్టర్, 2 రోజుల్లో నాకు డాన్స్ కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్ లో ఎలా అయినా నేను పార్టిసిపేట్ చేయాలి, గెలవాలి, మంచి డాన్సర్ అనిపించుకోవాలి, మా ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి. అవును డాక్టర్. ఫ్రాక్చర్ కాకుండా ఉంటే మినిమం 3-4 డేస్ అయినా బెడ్ రెస్ట్ అవసరం. కాలు కదపకూడదు. త్వరగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి. డాక్టర్ వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్. నేను అప్పుడే చెప్పానా ఈ డాన్స్ లో తోలుబొమ్మలాటలు మన ఇంటా వంట లేవని? నా మాట విన్నారా? అదేమో ఆవకాయ బద్దాన్ని ఎగురుతుంటుంటే ఆల్ ది బెస్ట్, గో హెడ్ అని మీరు ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు చూడండి ఏమైందో. తనలో ఉన్న టాలెంట్ ని ప్రదర్శించాలనుకుంది, అందుకే ఎంకరేజ్ చేశాను. ఇలా జరుగుతుందని నేనేమన్నా కలగన్నానంటే? ఈహి ఆహా ఊహు అని ఎగిరింది పడింది. ఏదైనా వయసును బట్టే చెయ్యాలి. హా? అవునవును, మరి ట్రాక్ టీషర్ట్ వేసుకుంది నేనే మరి. ఇదేంటి ట్రాకు టీషర్ట్ అంటుంది? దీనికి తెలిసిపోయిందా ఏంటి? మావయ్య గారు. అమ్మా, నువ్వు బాగా డాన్స్ చేయగలవని ఎంకరేజ్ చేశాను. కాలు కదపకూడదు అంటున్నారు డాక్టర్ గారు. మరి ఇంకేం చేస్తామమ్మా? హాస్పిటల్కి వెళ్దాం, రెడీగా ఉండమ్మా. పదవే. నువ్వు పడుకోమ్మా, వెనక్కి వాళ్ళు. జాగ్రత్త. మూడు రోజులు కష్టపడి నేర్చుకుంది సార్. అవును సార్, ఇప్పటికి మీరు కాదంటే నేను చేసేదేం లేదండి, చేయడానికి కూడా ఏం లేదండి. అసలు తాళానికి అడుగులు చేతకాని నువ్వు 3 రోజుల్లో 3 వేరియేషన్లు చూపించావు. ఎంత అద్భుతంగా డాన్స్ చేశావంటే నిన్ను కదా డాన్సర్ అనాలి, దీన్ని కదా టాలెంట్ అనాలి. లిస్ట్ ప్రిపేర్ అయిపోయిందన్నారు కదా సార్. అదేమన్నా బ్రహ్మ రాసిందా అండి? మనం రాసుకున్నదే కదా. నీ డాన్స్ చూశాక కూడా నిన్ను సెలెక్ట్ చేయకపోతే నేను కళకు ద్రోహం చేసిన వాడిని అవుతానమ్మా. ఆ తప్పు నేను చేయను.
యు ఆర్ సెలెక్టెడ్. గుండమ్మా, రేపు జరగబోయే డాన్స్ కాంపిటీషన్ లో నీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఐ ప్రామిస్ యూ అమ్మా, ఐ ప్రామిస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా. తాతయ్య 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 నేను సెలెక్ట్ అయిపోయాను. అయ్యో తాతయ్య, అదిగో ప్రసన్నమ్మ. అక్కాయ్ నానమ్మ, నానమ్మ. ఏం చేస్తున్నావు అక్కాయ్? ఈ నటమయూరి నాట్య విన్యాసాన్ని వీడియో తీసా. ఈ వీడియో తీసుకెళ్లి ఇంట్లో ప్లే చేస్తే ఉంటది. నా ఫోన్లో ఉన్న వీడియో చూపించాలి, అప్పుడు మొదలవుతుంది కురుక్షేత్రం. ఏంటో ఆ వీడియో? ఒక నాట్య మయూరి యొక్క నట విశ్వరూపం. ఇంకా ఓటీటీలో కూడా రిలీజ్ చేయలేదు, మీ అందరికి చూపిద్దామని వచ్చా. లోకేశ్వరి, 2 రోజుల నుంచి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు ఈ వీడియో చూస్తే షాక్ అయిపోతావు. వచ్చినప్పటి నుంచి వీడియో వీడియో అంటున్నావు, ఆ వీడియో మాత్రం చూపించట్లేదు. అదొక పిచ్చి వీడియో అమ్మా. ఇందాక నాకు చూపించింది యాక్టివ్ అన్నాను. ఆ దరిద్రాన్ని మీకు చూపించాలనుకుంటుంది. టైం వేస్ట్ అమ్మా, చూడకండి. ఇది పిచ్చి వీడియోనో నీ పుచ్చలు ఎగిరిపోయే వీడియోనో ఇది చూసాకే తెలుస్తుంది. అసలు ఆ వీడియో అంటే చూపించే. ఓంటక్కయ్యా వీడియో అన్నావు అక్కడ. చెప్పు, నా చిప్పు పోయింది. అవును, నీ చెప్పు పోయిందని నాకెప్పుడో తెలుసు. అది కాదు లోకి. ఏంటి కాదు? కొత్త వీడియో చూస్తే షాక్ అయిపోతారు, షేక్ అయిపోతారు అన్నావు. ఎవరో నాట్య కుమారి నట విశ్వరూపం అని టైటిల్ కూడా పెట్టావు. ఎక్కడా వీడియో? అసలు ఎవరిదత్తయ్యా వీడియో? అమ్మమ్మ, అసలేముంది ఆ వీడియోలో? గుండమ్మ డాన్స్ చేస్తున్న వీడియో ఉందని చెప్తే నమ్మరు, పైగా నవ్వుతారు. నవ్వి ఊరుకోకుండా వాళ్ళందరికి వచ్చిన తిట్లను తిడతారు. దానికి బదులు నేనే పిచ్చిదాన్ని అవటం బెటర్. ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా నిలబడిపోయావు? వీడియో అన్నావు కదా అత్తయ్య, ఏది? పోయింది కదా. ఏం పోయింది? అంటే నా మతి పోయింది కదా. అందుకే పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నాను. నిజంగానే ముసలిదానికి పిచ్చెక్కింది. తీసుకెళ్లి ఏ పిక్చర్స్ పట్లను జాయిన్ చేయండి. లోకి, అమ్మా. లోకి, లోకి, ఏమైంది కాలికి? నువ్వు కూర్చో. డాన్స్ చేస్తూ ఇలా పడింది వదినా. కాలు బెనికింది. అయ్యో, అవునా? ఏది ఏది చూపించు లోకి. ఎక్కడ అమ్మా. ఎక్కడ నొప్పి? ఏం చేస్తున్నావు? చూస్తున్నాను లోకి. డాక్టర్ గారిని పిలిచారా? పిలిచాం.
హాస్పిటల్ తీసుకెళ్ళండి, స్కానింగ్ చేసి అవసరమైతే ఆపరేషన్ చేసి కాలు తీసేసేమన్నారా? నీ పీక తీసేస్తామన్నారు. లోకి ఈ మాత్రం దానికి ఆపరేషన్ అదే ఎందుకు? నాటు వైద్యం ప్రకారం ఓ పసరు కట్టు కడితే నీ కాలు మళ్ళీ సెట్ అయిపోతుంది. నాటు వైద్యమా? నాటు వైద్యం ఎవరికి తెలుసు? నాకు తెలుసండి. నా కాలు కూడా ఇలాగే అయినప్పుడు మా అమ్మ కొన్ని రకరకాల ఆకులతో పసరు నూరి కట్టు కట్టి నయం చేయడం నేను చూశానండి. అందుకే లోకేశ్వరికి నేను ట్రీట్మెంట్ చేస్తాను. అయితే అదేదో చూడమ్మా. నిజంగానే దానికి ట్రీట్మెంట్ చేస్తావా? కాంపిటీషన్ కి రాకుండా చేస్తావా? నోరు మూస్తావా? నోటికి ప్లాస్టర్ వేయమంటావా? లోకి ఇప్పుడు ఉంటది చూడు. ఏంటో ఇది. నేను చెప్పడం ఎందుకు, ఆ మాస్టరే చెప్తాడు. ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు? కాఫీ ఇవ్వు. బాబు, తనెవరనుకుంటున్నావు? మా ఆదిత్య వైఫు. అవును, నువ్వు మా పెళ్లికే రాలేదు కదా, మా వదిన పేరు నీకెలా తెలుసు? రే, అడుగుతుంటే చెప్పవేంట్రా? తను నీకెలా తెలుసు? అది మా డాన్స్ స్కూల్లో కొత్తగా ఒక లావుపాటు అమ్మాయి జాయిన్ అయ్యి డాన్స్ నేర్చుకుంటుందని చెప్పా కదా. అది తెలుసు కదరా. ఆ అమ్మాయి ఇప్పుడు కాంపిటీషన్స్ కూడా సెలెక్ట్ అయింది. రే, తను సెలెక్ట్ అయిందా? ఆ అమ్మాయి ఎవరో సెలెక్ట్ అయితే నీకెందుకు అది అంత క్యూరియాసిటీ? మా కోడలి పేరు నీకెలా తెలుసు అని అడుగుతుంటే ఇంకెవరు అమ్మాయి గురించి చెప్తావేంటయ్యా? ఎందుకంటే నా దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న అమ్మాయి ఇప్పుడు చెప్పేస్తాడు చూడవే, చూడు. ఏంట్రా ఆగిపోయావు? చెప్పు. వద్దమ్మా, డాన్స్ కాంపిటీషన్ లో నువ్వు గెలిచిన తర్వాత నేనే వచ్చి అడిగి మరీ వండించుకొని తింటా. ఏంటి, డాన్స్ కాంపిటీషన్ నుంచి వచ్చిన తర్వాత వచ్చి అడిగి మరీ వండించుకొని తింటారా? అంటే గుండమ్మ డాన్స్ కాంపిటీషన్ కి వెళ్తుందా? బాబు, డాన్స్ కాంపిటీషన్స్ కి వెళ్తుంది లోకేశ్వరే, గుండం కాదు. సారీ. అవును కదా, ఈ మాట తనతో కదా అనాలి. పొరపాటున తనతో అన్నాను. ఐఎమ్ సారీ అండి. పర్వాలేదు సార్. బాబు, మా గుండమ్మని చూసినప్పటి నుంచి నువ్వు ఇలా పొరపాటు పడుతూనే ఉన్నావు. ఏమైందయ్యా? ఏం లేదా ఆంటీ. ఓకేరా, ఇక నేను బయలుదేరుతాను. నువ్వు చెప్తున్నావు, మేము వినాలి. సరిపడా. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్.
మాస్టర్ బాబు చాలా థ్యాంక్స్ అయ్యా. దేనికండి? మీ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న లావుపాటమ్మాయి నేనేనని ఇంట్లో చెప్పకుండా ఉన్నందుకు మాస్టర్. ఈ విషయం అసలు నువ్వెందుకు వాళ్ళకి చెప్పలేదు? చెప్పకూడదని కాదు బాబు, పరిస్థితులు ఈ విషయాన్ని చెప్పకుండా ఆపాయి. నేను డాన్స్ నేర్చుకుంటున్నానంటే ఇంట్లో ఎవరు ఒప్పుకోరు మాస్టర్. ఎవరికి నచ్చదని తెలుసు కూడా నువ్వు డాన్స్ నేర్చుకోవడానికి కారణం? వాళ్ళ ఆయన చిన్న మాట బాబు, ఈ డాన్స్ కాంపిటీషన్ టాపిక్ వచ్చినప్పుడు అందరిలాగా నువ్వు డాన్స్ చేయగలవా, డాన్స్ చేసి అందరిని మెప్పించి నాకు ఆనందాన్ని ఇవ్వగలవా అని తను ఏదో కామెడీగా ఓ మాట అన్నాడు బాబు. ఈ పిచ్చి దాన్ని సీరియస్ గా తీసుకుంది. గుణమ్మా, ఇంట్లో నిన్ను చూడగానే నా దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న అమ్మాయి నువ్వేనని చెప్పేద్దామని నోటిదాకా వచ్చింది. కానీ అప్పుడు ఆదిగా నాతో అన్నమాట గుర్తొచ్చింది. మన ఇన్స్టిట్యూట్లో డాన్స్ నేర్చుకుంటున్న ఆ లావుపాటి అమ్మాయి విషయంలో ఆది చాలా క్యూరియాసిటీ చూపించాడు. అది నువ్వే అన్న విషయం వాడికి తెలీదు. వాడు ఎందుకు క్యూరియాసిటీ చూపిస్తున్నాడో నాకు తెలీదు. ఇప్పుడు అర్థమవుతుందమ్మా, మీ ఇద్దరి మధ్య ఉన్న భార్యాభర్తల బాండింగే వాడిలో ఆ క్యూరియాసిటీ కలగడానికి కారణం అనుకుంటా. నా దగ్గరకు వచ్చిన మొదటి రోజే నన్ను అన్నయ్య అని తెలియకుండానే పిలిచావు. ఇప్పుడు నా స్నేహితుడి భార్యవై నిజంగానే నాకు చెల్లెలు అయిపోయావు. జరగబోయే కాంపిటీషన్లో నువ్వు గెలవాలనే కోరుకుంటున్నాను. ఒక గురువుగా నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. కానీ ఒక్క విషయం అమ్మా, డాన్స్ కాంపిటీషన్లో గెలిచి మీ ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒక డాన్సర్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేసేలా లేరు. ఈ పోటీలో నువ్వు గెలిచినా ఓడినా వాళ్ళకి సర్ప్రైజ్ అన్న మాట పక్కన పెడితే ఎలా రిసీవ్ చేసుకుంటారా అని భయంగా ఉంది. దీనికి అంతటికీ బాధ్యత నీదే. అందుకు ముందుగానే ప్రిపేర్డ్గా ఉండు. వస్తాను. మంచిది బాబు. తింటే ప్రాణం ఎక్కడికో పోతుంది. తాతయ్య, నూరటం అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇదిగోమ్మా. అంతా నూరితే ఇంతేనా అయ్యింది? సగం మీ ప్రసున్నామ నాయనం పట్టుకెళ్ళింది. దేనికి? చిచి ఏంటండి? అయ్యో అయ్యో తెలిసావక్క? అన్నం అయిపోయింది, నాకేయడం కూడా అయిపోయింది. తమ్ముడు, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గాని రోట్లో నూరితే బా తోటకూర టేస్టే వేర్రా. అవునవును, కొంచెం పెట్టమంటే నాకు కూడా పెట్టలేదు. పెట్టుంటే ఆవిడతో పాటు మీరు కూడా పోయి ఉండేవాళ్ళు. పోవడం ఏమిటి? అది తోటకూర కాదత్తయ్యా, లోకేశ్వరి కాలుకి పట్టి వేద్దామని తీసిన పసరు. పసరా? ఒరే తమ్ముడు, తోటకూర అన్నావు. నేను అనలేదమ్మా, చెప్తుంటే నువ్వు కూడా వినిపించుకోలేదు. కావాలంటే ఆ షార్ట్ రిపీట్ చేసుకో. తమ్ముడు, ఏంట్రా నూరుతున్నావు? ఆకులక్కాయ ఆకులు. తోటకూర ఆకులే కదా? తోటకూర కాదు. నువ్వు అబద్ధాలు చెప్పకు, నేను విన్నాలే. ఇప్పుడే కదా తోటకూర ముద్దలా మెత్తగా అయిపోయిందని గుండమ్మతో అన్నావు. షార్ట్గా విన్నావా? అందుకేనా నేను ఉండబట్టలేకపోయాను, ఎంగిలి చేశాను, ఇన్ని కథలు చెప్పింది ఈ పసరు మింగడానికేనా?
ఏమండి మీ టైం చాలా బాగుందండి. వాట్ టైం సరే, నా పొజిషన్ ఏంటి? ఈ పసరు ఒంటికి రాస్తే నొప్పులు పోతాయని తెలుసు, కానీ తింటే ఏమవుతుందో తెలీదు. అమ్మ గుండమ్మ, ప్రాణం గాని పోదు కదా. జాగ్రత్త. ఈ పసరు బాగా ఆరని లోకేశ్వరి. బాబీ, నువ్వే దగ్గరుండి కాలు కదపకుండా చూసుకో. ఇలా ఎంతసేపు ఉంచుకోవాలి? 2-3 గంటలుంటే ఆరిపోతుంది. ఆ తర్వాత నేనొచ్చి పట్టి వేస్తాను. నాకెంత జరిగింది. ఆ ముసల్ది కనీసం నా దగ్గరకు వచ్చిన పాపను కూడా పోలేదు చూసారా? ఎలా వస్తుంది? ఆవిడ అవస్థలో ఆవిడుంటే. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, కొంచెం పెయిన్ తగ్గింది. నువ్వు మా వదిన్ని అనుమానించినా తను నీకు మంచి వైద్యమే చేసింది. నువ్వు ఇలాగే కోఆపరేట్ చేస్తే నీకు 2 రోజుల్లో నయమైపోవచ్చు. పడుకో. జా. ఏంటి ఆగిపోయో? మా అత్తలకు చెప్తే ఏమవుతుంది? గుండమ్మ 2 చెంపలు వాయిస్తారుగా. వాళ్ళు గుండమ్మ మీద చేయెత్తే లోపే మావయ్య గారే అత్తయ్య మీద చేయెత్తితే? ఏంటి నువ్వు చెప్పేది? అవును, గుండమ్మ చేసిన పని మావయ్య గారికి తెలియకుండా చేసుంటే మన అంచనా నిజమవుతుంది, ఈ ఇంట్లో గొడవ అవుతుంది. కానీ మావయ్య గారికి తెలిస్తే గుండమ్మ ఇప్పుడు సేఫ్. మనం వెళ్ళిప్పుడు చెప్పినా, అత్తలిద్దరూ గొడవ పడినా, ఆది తిట్టినా, ఇదంతా నాకు చెప్పే చేసింది గుండమ్మ డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది అని ఒక్క మాట అంటే వీళ్ళెవరూ నోరెత్తడానికే ఉండదు. అయితే నిజం తెలిసినా బయటికి చెప్పొద్దు అంటావు. ఆ గుండమ్మని నాశనం చేయడం ముఖ్యం, అందరికీ చెప్పడం కాదు. అయ్యో, ఏంటండి మీరు? అత్తయ్య గారు వాళ్ళు ఇంకా నిద్రపోలేదు, అప్పుడు మీరు నన్ను ఇలా గదిలోకి లాక్కొచ్చి ఇలా తలిపేసేస్తే వేస్తే వాళ్ళు ఏదేదో అనుకుంటారు. నాకు సిగ్గేస్తోంది. ఏమే, నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే నాకు భయం వేస్తుంది. ఆపు. నేను తలుపేసింది నిన్నేదో చేద్దామని కాదు, నా ముచ్చట తీర్చుకుందామని. ముచ్చట? ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు, పళ్ళు రాలిపోతాయి. తీసుకా. ఏంటండి ఇది? ఓపెన్ చేయి. హాయ్, కొత్త డ్రెస్. నేనే డిజైన్ చేశాను, వేసుకో. నా కోసం మీరు ఫీల్ అయిపోయింది చాలు గాని అడ్రస్ వేసుకో. ఇప్పుడేనా? కాదే,
ఇంకొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అప్పుడు వేసుకో. అలాగేనండి. కొట్టే అంతనా గోడ కతుక్కుపోతాం. వేసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఈ డ్రెస్ ఇప్పుడే వేసుకోవాలి అంతేనా? ఇప్పుడు ఈ డ్రెస్ మీరు ఎందుకు తీసుకొచ్చారో, ఇప్పుడే ఎందుకు వేసుకోమంటున్నారో నాకు అర్థమైందండి. నేను డ్రెస్ మార్చుకుంటుంటే నా అందం చూడాలనే కదా. 1 minute. అయ్యో తలెందుకు కొట్టుకుంటున్నారు? నీ అందం చూడడం కంటే చచ్చిపోవడం బెటరే. మీరు బయటికి వెళ్తే నేను డ్రెస్ మార్చుకుంటాను. వెళ్తాను.